మోయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పైన గతంలో కూడా ఆరోపణలు జరిగినాయి. గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. మాట్లాడదాం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు. సునీల్, పొలిటికల్ డ్రగ్స్ పార్టీ సైడ్ టర్న్ తీసుకుంది. ఈ డ్రగ్స్ పార్టీ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఎవరి హయాంలో డ్రగ్స్ వచ్చాయి, ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, రాష్ట్రంలో ఎంత డ్రగ్స్ అరికడదాం అనుకున్నా కానీ ఇట్లా ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ కేసు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ఈ మాదక ద్రవ్యాలని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసింది. ఈగల్ టీం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక డ్రగ్స్ ముఠాలు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు ఈగల్ టీం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుంది. ఇక తాజాగా మనం గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ వేదికగా డ్రగ్స్ కేసు బట్టబయలు కావడుతుంది. ఇప్పుడు ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనంగా మారింది. 2022 నవంబర్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు అడ్డాగా ఉన్నటువంటి మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఈరోజు సైతము డ్రగ్స్ కేసుకు అడ్డాగా మారిందని చెప్పవచ్చు. నిన్న పక్కా సమాచారంతో నిన్న అటు టీం అంటే ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ నేతృత్వంలో టీం మొత్తం కూడా రైడ్ చేసింది. అయితే ఒక్కసారిగా ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుంది. మాదక ద్రవ్యాలతో కొంత అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే పక్కా సమాచారంతో ఈగల్ అధికారులు ఒక్కసారిగా రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, అతని ఫామ్ హౌస్ మీద ఒక్కసారిగా దాడి చేశారు. ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి గన్తో రోహిత్ రెడ్డి సోదరుగా ఉన్నటువంటి రితీష్ రెడ్డి లైసెన్స్ గన్ ఉంది, కానీ అతను కాకుండా అమిత్ మిశ్రా అనేటువంటి మరొక వ్యక్తి ఒక్కసారిగా గాల్లో ఫైర్ చేశారు. ఇక ఒక్కసారిగా గాల్లో ఫైర్ చేయడంతో ఒక్కసారిగా పోలీసులు మాత్రం లీగల్ టీం అధికారులు అలర్ట్ కావడం జరిగింది. దీంతో వెంటనే చుట్టుముట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిస్తోల్ని సైతము, ఆ రౌండ్స్ని సైతము పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 గ్రాముల వైట్ పౌడర్తో పాటు కొంత MDMA, అదేవిధంగా కొకైన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేస్తారు. స్పాట్లోనే కొంతమందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో 5గురికి మాత్రం డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ అవుతుంది. అందులో మొత్తం 11 మంది ఉన్నారు శ్రీకాంత్. ఇందులో 11 మందిలో ఒకసారి మనం చూసినట్లయితే ఎం రమేష్ అనేటువంటి వ్యక్తి, ఇతను పుప్పాలగూడ వాసి, హైదరాబాద్ చెందినటువంటి వాసి. అదేవిధంగా పుట్ట మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఏలూరు ప్రజెంట్ టీడీపీ ఎంపీగా ఉన్నాడు. ఇతను సైతం ఈ పార్టీలో ఉన్నాడు. దీంతో పాటు పి రోహిత్ రెడ్డి అంటే మనం పైలట్ రోహిత్ రెడ్డి సైతము ఇందులో ఉన్నాడు. అతను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సైతం ఇతను అడ్డంగా బుక్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఇతనితో పాటు వెరించేనేని శ్రావణ్ కుమార్ అనేటువంటి మరొక వ్యక్తి, ఇతను హైదరాబాద్ మణికొండ వాసి, ఇతనితో బిజినెస్ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నమిత్ శర్మ, ఇతను మాజీ రాజస్థాన్ ఎమ్మెల్యేగా అని చెప్తున్నారు, కానీ ఇంకా అఫీషియల్గా మాత్రం పోలీసులు అయితే ధృవీకరించలేదు. మరోవైపు రితీష్ రెడ్డి, ఎవరైతే అటు ఎమ్మెల్యే సంబంధించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడుగా ఉన్నటువంటి రితీష్ రెడ్డి, ఇతను బిజినెస్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇతనితో పాటు విజయ్ కృష్ణ అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నాడు. కౌశిక్ రవి అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. అతను ఒక లేడీని తీసుకొచ్చి, ప్రియాంక రెడ్డి శ్రీధర్ రెడ్డి భార్య అనేటువంటి ఒక లేడీని తీసుకొచ్చి ఫామ్ హౌస్కు పార్టీకి రావడంతో ఆమె పేరు ప్రియాంక రెడ్డి, ఆమె పేరు కూడా 10 లా పెట్టారు. దీంతో పాటు మరోవైపు శరత్ కుమార్ అనే వ్యక్తి, మొత్తం 11 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్లో 6 పేర్లు వచ్చాయి. మొదటగా 5 వచ్చాయి. టీడీపీ ఎంపీ ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాత్రము మొదటగా నిన్న జరిగినటువంటి పార్టీలో టెస్ట్ చేస్తే యూరిన్లో కొంత వాటర్ మిక్స్ చేసిన నేపథ్యంలో యూరిన్లో పాజిటివ్ రాలేదు. వెంటనే వీరందరినీ కూడా మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి, ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో మళ్ళీ పుట్ట మధ్యకు పాజిటివ్ రిపోర్ట్ జరిగింది. మొత్తం 6గురికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అందులో రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పుట్ట మహేష్ ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఎంపీగా ఉన్నాడు. అతనితో పాటు నమిత్ మిశ్రా, ఎవరైతే గన్ ఫైర్ చేసిన వ్యక్తి, అతను కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. రితేష్ రెడ్డి, ఎవరైతే రోహిత్ రెడ్డి తమ్ముడుగా చెప్తున్నటువంటి రితేష్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. కౌశిక్ రవి, బెంగళూరులో ఉన్నటువంటి ఒక అడ్వకేట్, ఇతను కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో పాటు అర్జున్ రెడ్డి, మొత్తం 6గురికి మాత్రం పాజిటివ్ వచ్చింది. సునీల్, ఈ గన్ ఎవరిది? ఎవరి లైసెన్స్డ్ గన్ను ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ గన్ను ఎవరిదైతే ఎవరు కాల్చారు? లేదంటే గాల్లోకి బెదిరించడానికి, పోలీసులను బెదిరించడానికి రౌండ్స్ ఫైర్ చేశారా? లేదంటే పోలీసులపైనే గన్ ఫైర్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయా? దీనికి సంబంధించి అంటే కొన్ని వస్తున్నటువంటి హింట్స్ ఏంటంటే పోలీసులను బెదిరించడానికి పోలీసులపైనే ఫైర్ చేశారని కూడా కొంత రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఏం జరిగింది అక్కడ?
నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో ఒక్కసారిగా పోలీసులకు సమాచారం అందిన తర్వాత వెంటనే ఆ ఫామ్ హౌస్ పై రైడ్స్ చేశారు ఈగల్ టీం అధికారులతో పాటు లోకల్గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసు మొయినాబాద్ పోలీసులు కూడా వెంటనే అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేశారు. అయితే ఒక్కసారిగా పోలీసులు లోపలికి వెంటర్ కాగానే మొత్తం ఒక్కసారిగా గాల్లో కాల్పులు జరిపాడు. అక్కడ కాల్పులు జరిపింది నమిత్ మిశ్రా అనేటువంటి మరొక వ్యక్తి. అతను మాత్రమే నమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి. ఇతను మాజీ రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యేగా చెప్తున్నారు, కానీ మరి పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇతను పైలట్ రోహిత్ రెడ్డి, ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి గన్ను, అతను లైసెన్స్ గన్ను ఉంది, కానీ కాల్పులు జరిపింది రితీష్ రెడ్డి పేరు మీద గన్ను ఉన్నప్పుడు కూడా, లైసెన్స్ గన్ను ఉన్నప్పుడు కూడా కాల్పులు జరిపింది మాత్రం నమిత్ శర్మనే కాల్పులు జరిపినట్టు పోలీసులు ధృవీకరించారు. వెంటనే ఫైరింగ్ ఎప్పుడైతే గాల్లో కాల్పులు జరిపారో, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు గురి చేయడానికి మాత్రమే గాల్లో కాల్పులు జరిపారు. అయితే పోలీసుల మీద మాత్రం కాల్పులు జరపలేదని మాత్రం పోలీసులు డీసీపీ, అక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ డీసీపీ గౌతమ్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వెంటనే కాల్పులు జరుపుతున్న సమయంలో వెంటనే అతన్ని పిస్తోల్, అతని దగ్గర ఉన్నటువంటి గన్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి లైవ్ రౌండ్స్ సైతం స్వాధీనం చేసుకున్నామని మాత్రం చెప్తారు. వీరందరికీ ఒక్కసారిగా డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో 5గురికి మాత్రం పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా పుట్టామధు ఎంపీకి నిన్న మాత్రం పాజిటివ్ రాలేదు. అయితే ఈరోజు ఏదైతే ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది బ్లడ్ టెస్ట్లో. దీంతో పాటు మొత్తం 6గురికి వచ్చింది, మిగతా 5గురికి మాత్రము నెగిటివ్ వచ్చింది. ఈ 6గురిని మాత్రం మొత్తం అందరి మీద కేసు నమోదైంది కాబట్టి ఇల్లీగల్గా ఆర్మ్స్ యాక్ట్తో పాటు మరోవైపు కొన్ని సెక్షన్స్ కింద డ్రగ్స్ ఎన్డీపీఎస్ సెక్షన్స్తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద వీరందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అయితే వారిని మరికాసపులోనే, ఈరోజు సండే కాబట్టి హాలిడే కాబట్టి జడ్జి నివాసం ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్నటువంటి జడ్జి ఉప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్ళి వారిని అందరినీ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, సెక్షన్ 4 అనేది ఒకసారి మనం చూసినట్లయితే సెక్షన్ 4 అనేది ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించినటువంటి సెక్షన్. ఇందులో ప్రధానంగా ఒకసారి కనుక డ్రగ్స్ టెస్ట్లో దొరికితే పట్టుబడితే మాత్రం మొదటిసారిగా అతని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెడతారు. రెండోసారి కూడా మళ్ళీ పట్టుబడితే వారికి డీ అడిక్షన్స్ సెంటర్కి పంపించి వారికి మరొకసారి కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ మూడోసారి సైతం సెక్షన్ 4లో ఖచ్చితంగా పట్టుబడితే వారందరినీ కూడా ఖచ్చితంగా రిమాండ్కి తరలిస్తారు. ఎక్కడ కూడా సునీల్, ఈ పార్టీ ఎప్పటి నుంచి నడుస్తోంది, ఏ సమయానికి ఎవరెవరు వచ్చారు, ఏ టైంకి జరిగింది, ఈ టైమింగ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నిన్న సాయంత్రం 6 గంటలకు పార్టీ, అంటే నిన్న ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ ఉందని, దాదాపు గతంలో కూడా ఒక పార్టీ జరిగింది ఇదే ఈవెంట్లో, ఇదే ఫామ్ హౌస్లో గతంలో కూడా ఒక పార్టీ జరిగినట్టు చెప్తున్నారు. కానీ నిన్న జరిగినటువంటి పార్టీ కొంత అఫీషియల్గా కొంత వ్యాపారవేత్తలు ఉన్నారు, ఇందులో రాజకీయ నేతలు ఉన్నారు, అన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇట్లా బీఆర్ఎస్లో ఉన్నారు, టీడీపీ వ్యక్తులు ఉన్నారు, బీజేపీ వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీ నేతలు ఉన్నారు. దీంతో పాటు వ్యాపారవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు న్యాయవాది ఒక కౌశిక్ రవి అనేటువంటి బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది, మరోవైపు శ్రీధర్ రెడ్డి భార్య ప్రియాంక రెడ్డి, మొత్తం 11 మంది ఈ పార్టీలో అటెండ్ కావడం జరిగింది. ఈ పార్టీలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఒక్కొక్కరుగా వస్తున్నారు. మొదట రోహిత్ రెడ్డి, ఎందుకంటే ఈవెంట్ మొత్తం కూడా కండక్ట్ చేసింది పైలట్ రోహిత్ రెడ్డి కాబట్టి అతను ముందస్తుగా వచ్చినట్టు తెలిసింది. దాంతోపాటు అతని తమ్ముడు రితీష్ రెడ్డి అతను కూడా వచ్చాడు. మొత్తం 6 గంటల నుంచి స్టార్ట్ అయిన పార్టీ రాత్రి మొత్తం కూడా కొనసాగుతుంది. ఒకసారిగా పోలీసులకు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నటువంటి పక్కా సమాచారంతో, పక్కా ఇన్ఫర్మేషన్తో నిన్న ఈగల్ టీం అధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఈగల్ టీంని ఒక ఫామ్ చేసింది. ఇటీవల కాలంలో 99 డేస్ కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ యొక్క మాదక ద్రవ్యాల ఇష్యూ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలి. విద్యార్థులకు, ముఖ్యంగా పిల్లలు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ యొక్క 99 డేస్ ప్రణాళికలో ఈ యొక్క మాదక ద్రవ్యాల ఇష్యూ కూడా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలను పూర్తిగా తుదిమట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర పోలీసులు సునీల్ ఇదే ఫామ్ హౌస్ పైన గతంలో కూడా ఆరోపణలు చాలా సార్లు వచ్చాయి. ఈవెన్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఫామ్ హౌస్, అక్కడనే ఆ వీడియో ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్లో మళ్ళీ గన్ ఫైర్ కావడం, డ్రగ్స్ దొరకడం సంచలనంగా మారుతుంది. పదే పదే ఈ ఫామ్ హౌస్లో ఏం జరుగుతోంది, అండ్ మోర్ ఓవర్ పోలీసులు ఈ ఫామ్ హౌస్ను సీజ్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఏం పరిస్థితి? ఎస్, ఖచ్చితంగా నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ అడ్డాగా మారిందని చెప్పవచ్చు. అసాంఘిక కార్యకలాపాలకు, మరోవైపు ఒక సెటిల్మెంట్లకు ఈ ఫామ్ హౌస్ అనేది అడ్డాగా మారింది. మీరు అన్నట్టు ఖచ్చితంగా 2022 నవంబర్లో ఇదే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి, చాలామంది ప్రముఖులు, 4 ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క బీజేపీ పార్టీలకు వెళ్ళాలని ఒక అగ్రిమెంట్ జరిగినటువంటి ప్లేస్ కూడా ఇదే కాబట్టి అక్కడ కూడా ఆ రోజు 2022 నవంబర్లో కూడా అదే రోజు పోలీసులు రైడ్ చేశారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా మనం
అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ కూడా కొనసాగింది. తర్వాత మళ్ళీ ఇదే ఫామ్ హౌస్ పైన నిన్న రాత్రి డ్రగ్స్ సంబంధించిన పార్టీ జరగడం, అందులో మళ్ళీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలుగా ఇటీవల కాలంలో గతంలో ఓడిపోయినటువంటి తాండూరు ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి మళ్ళీ ఇదే కేసులో కూడా అతను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతనితో పాటు తన సోదరుడు రితీష్ రెడ్డి, తనకు సంబంధించిన కొంతమంది బిజినెస్ వ్యాపారవేత్తలు వీరందరూ కూడా ఇది పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మరి కాస్త పోలీసులు రిమాండ్ కూడా చేసే అవకాశం ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మేము సంప్రదిస్తాం. బిఫోర్ దట్ మనతో పాటు నారాయణమూర్తి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, తో పాటు చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా